హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో విజయ్. ఈరోజు నేను చెన్నైలోని ఎలైట్ బీచ్కి దగ్గరికి వచ్చానండి. వీకెండ్ కదా అని వీకెండ్ పీజీలో ఉంటే నాకు చాలా బోరు. సో అప్పుడు చిల్ అవ్వడానికి ఇట్లా పీస్ ఏరియాస్కి వెళ్తూ ఉంటాను యూజువల్లీ. అండ్ రెగ్యులర్గా తిరువనంతపురం బీచ్కి వెళ్తూ ఉంటాను. అక్కడ లెస్ క్రౌడ్ ఉంటుంది, కొంచెంసేపు బాగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఈసారి కొంచెం వేరే బీచ్కి వెళ్దామని ఎలైట్ బీచ్కి వెళ్ళాను చెన్నైలోని. అక్కడికి వెళ్తే అర్థమైంది, అక్కడ ఫుల్ క్రౌడ్, అసలు ఎటు చూసిన జనాలే. అక్కడికి ఫ్యామిలీతో వచ్చారు, కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్, చాలామంది. ఫుల్ వైబ్లో ఉంది అక్కడ. చూసేపాటికి అప్పుడు నా షాక్ అయిపోయినా, ఏంది ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ అని. సరే ఇంకేం చేసేది అక్కడే ఆ క్రౌడ్లో కొంచెం వైబ్ అవుతూ తిరుగుతూ ఇలా వీడియో తీస్తూ ఉన్నా. ఇంకా నేను కూడా మా కొలీగ్స్తో వచ్చాను. వాళ్ళు వీడియోలోకి రావాలంటే షైగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు పక్కకున్నారు, నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా. తర్వాత మళ్ళీ గేమ్స్ ఆడదామని గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయినా. 6 balls ఆ గ్లాసెస్ని త్రో కొట్టాలి. ఫస్ట్ బాల్కి కొట్టేసిన, కొన్ని పడ్డాయి, ఇంకొన్ని పడలేదు. 4 balls కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 2 glasses ఉన్నాయి, 2 balls ఉన్నాయి. 5th ball వేస్తూ ఉన్నా, పడలేదు. లాస్ట్ బాల్ ఇంకా త్రో కరెక్ట్ కొట్టేశాను, పడిపోయింది. అక్కడ ఉండే ఆయన ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు వాళ్ళు, అన్నీ కరెక్ట్ కొడితే. నాకు ఈ హార్ట్ సింబల్ ఇచ్చిండు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ రింగ్ గేమ్స్ ఆడేకి వెళ్ళాను. 10 rings ఇచ్చారు, వేస్తూ ఉన్నా, పడలేదు. చాలా ట్రై చేశాను, చాలా రిస్కీ గేమ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ రింగ్స్ చాలా వెయిట్ లెస్గా ఉన్నాయన్నమాట. కొంచెం వెయిట్ ఉంటే ట్రై చేయొచ్చు, కరెక్ట్గా మనం అనుకునే దాన్ని వేయచ్చు. నేను అక్కడ శివలింగాన్ని ట్రై చేస్తూ ఉన్నాను. దానికి ఆ లింగం తీసుకుందామని అసలు పడట్లేదు. నాకు బాగా అనిపించింది అర్థంకి. వేస్తూ ఉన్నా, అస్సలు పడలేదు. వేరే ట్రై చేసినా పడట్లేదు. అసలు అన్నీ వేస్తూ ఉన్నా, అసలు పడట్లేదు. మధ్యలో అన్న రికార్డ్ చేస్తున్నాడు. అసలు ఒకటి కూడా పడట్లేదు, చూస్తూ ఉన్నా. అసలు చూడండి మీరు, అసలు వేయలేము. నేను ఎంత జాగ్రత్తగా వేసినా అసలు పడలేదు. ఎందుకంటే అది వెయిట్ లెస్ ఉన్నాయి. వెయిట్ ఉంటే కొంచెం వేయచ్చు, అది చిన్న సర్కిల్. అది బాగా తెలివిగా పడకూడదని అలా చేశారు. తర్వాత ఇంకా ధనస్సు గేమ్, నాకేమంటారు తెలియదు, యారోన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఇంక ఇది ఆడేది. ఇంకొచ్చేసిన ఫస్ట్ కొట్టేసిన 9 కొట్టినా, 9 కొట్టి తర్వాత మళ్ళీ 9కే కొడతా. లాస్ట్ షాట్ వచ్చేసి ఇంకా 10 కరెక్ట్ సర్కిల్లో కొట్టేస్తా. అన్న నా టాలెంట్ని అప్రిషియేట్ చేస్తున్నాడు పక్క నుండి. ఈ గేమ్ కూడా ఆడేసాను. చూడండి, లాస్ట్ షాట్ కొట్టేస్తాను. ఇప్పుడు కరెక్ట్ 10 కొట్టేస్తాను. తర్వాత మళ్ళా ఏదో కొట్టాల్సిందే ఈ గేమ్ని, అసలు గివప్ ఇవ్వకూడదని చెప్పి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ సర్కిలే గణేష్ బొమ్మకి వేసేసిన. తర్వాత పక్కన శివలింగాన్ని ట్రై చేస్తా ఉన్నా, అస్సలు పడట్లేదు. ఎందుకు ఆ శివ ఏం కనుకరించట్లేదు. నన్ను ఎందుకు లేరా నా కొడుకుని తీసుకొని గణేష్ని ఇచ్చినట్టున్నాడు. ఇంకా వేస్తూ ఉన్నా, అసలు ఏ గిఫ్ట్లు అసలు పడట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, అదే ఇంకా లెస్ వెయిట్ ఉన్నాయి, చిన్న సర్కిల్, అవి కష్టం, వేయలేము. అటు చూసావా, పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు వాళ్ళు గిఫ్ట్లు. అది ఎలా వేయాలో తెలియదు, జస్ట్ ఫన్గా ఆడుతూ ఉన్నాం. ఇంకా అక్కడే ఇంకా పక్కన లేడీస్ కూడా, వాళ్ళు కూడా ఆడుతూ ఉన్నారు. ఎవరు కూడా నాకు కూడా తెలియదు. ఇలాగే ఇంక ఇట్లా ఈ గేమ్ ఫినిష్ చేసేసి, ఇంకా అసలు పడలేదు అన్న ఉంటే నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఆ గేమ్ కూడా చాలించుకొని ఇంకా బీచ్ దగ్గరికి, పక్కన వెళ్ళండి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాను, బీచ్ చూపిస్తామని.
ఇక్కడ చాలా బాగా ఫుల్ ఎటు చూసిన జనాలు, అసలు ఫుల్ క్రౌడ్. అసలు ఇంత జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెంసేపు బాగా కూర్చొని వద్దామని వెళ్ళాను, వీడియో షూట్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా అక్కడ ఫుల్గా చాలాసేపు ఉన్నాములేండి. ఇంకా రిటర్న్ అయిపోదామని ఇంకా రోడ్ క్రాస్ చేసి నా బైక్ దగ్గరికి వెళ్తూ ఉన్నా. క్రాస్ చేస్తూ ఉన్నా. తర్వాత ఇంకా ఫుల్ గాలి ఆ టైప్లో లేచింది అనమాట. ఇంకేం వర్షం వచ్చేటట్టుందని ఇంకా స్టార్ట్ అయిపోదాం పీజీ, కానీ నేను వెళ్తూ ఉన్నా. తర్వాత కొన్ని ఫొటోస్ని అప్లోడ్ చేశాను. ఇక్కడ 2 ఫొటోస్ తీసుకున్నా. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఇంకా బైక్ దగ్గరికి వచ్చేసి బైక్ స్టార్ట్ అయిపోయాను నా పీజీకి. ఇదే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్ బ్రో విజయ్. బాయ్ ఆల్.